రామ్నాథ్ గారు దీని మీద సంక్షిప్తంగా చెప్పండి. మద్యం కేసులో న్యాయమూర్తి గారు వేసిన ప్రశ్నలకు పోలీసుల దగ్గర నుంచి ఏమైనా జవాబు వచ్చే అవకాశం ఉందా? 84 రోజులు అయింది ఛార్జ్ షీట్ ఎందుకు వెళ్ళలేదని న్యాయమూర్తి గారు ఈరోజు ప్రశ్నించారు నిన్న. కానీ ఈ కేసు 84 రోజులు కాదు, గత ఏడాది సెప్టెంబర్ నుండి నడుస్తుంది. కొమ్మినేని గారు A1 అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు కోర్టు అడిగింది, సరే ఇంత సెప్టెంబర్ నుండి దర్యాప్తు చేస్తున్నారు కదా, మీరు ఎంత డబ్బు సీజ్ చేశారు, ఏమేమి ఆధారాలు సేకరించారు అన్నప్పుడు మా దగ్గర ఇప్పటివరకు ఏమీ ఆధారాలు లేవని ఆ రోజు చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఒక పత్రికలో, తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలోనే ఒక కథనం రాశారు బ్యానర్ ఐటంగా. దాన్ని బట్టి దీంట్లో ఏమీ లేదని కూడా అర్థమవుతుంది. ఏం రాశారు అంటే, ఈ దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులంతా తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉన్నారు, నిందితులు సహకరించడం లేదంట దర్యాప్తుకి, నిందితులు సహకరించడం లేదు కాబట్టి ఇక కోర్టులో ఒక పిటిషన్ వేసి నార్కో అనాలిసిస్ పరీక్షలు చేయాలి అని భావిస్తూ ఉన్నారు అని రాశారు. అంటే నార్కో అనాలిసిస్ పరీక్షలు చేసి వాళ్ళని మత్తులో పెట్టి వాళ్ళతో ఏదో చెప్పించే వరకు ఇంకేమి చేయలేము అంటే దాదాపు డెడ్ ఎండ్కి వచ్చేసాము, ఈ కేసులో ఏమీ తెలియలేదని. ఈ పరీక్షలకి సుప్రీంకోర్టు అనుమతించదు. సుప్రీంకోర్టు ఇదివరకే గైడ్ లైన్స్ ఇచ్చింది, ఇష్టానుసారం ఈ పరీక్షలు చేయడానికి లేదు, నిందితుడు ఒప్పుకుంటే చేయాలి, పైగా దాన్ని మనం సాక్ష్యంగా తీసుకోలేమని కూడా చెప్పింది. ఒక్క నిమిషం. ఓకే, పరిస్థితుల్లో ఈ కేసు ఎలా నిలబడుతుంది? నిలబడు. ఇప్పుడు ఏదో 84 రోజులు అంటున్నారు కదా, ఇది అసలు ట్రయల్ కి నిలబడే కేసు కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలా సింపుల్ గా తమకు నచ్చని వాళ్ళందరినీ తెచ్చి రిమాండ్ లోనే సుదీర్ఘకాలం పెట్టేసి అక్కడే వాళ్ళకి టార్చర్ చూపించేసేయాలి అన్నది. నేను బాలాజీ గారి ఇంట్లో ఎక్విప్మెంట్స్ అని స్వాధీనం చేసుకున్నారు కదా, దాంట్లో ఏమైనా దొరికాయంటే ఏమీ లేవు, అసలు ఏమీ లేవు అని చెప్తున్నారు. ఉంటే చెప్పేవాళ్ళు కదా, ఇంకో ఫలానా ఆధారాలు దొరికాయి. ఇప్పటికన్నీ తెలుగుదేశం మీడియాలో పెద్ద ఎత్తున రాసేవాళ్ళు కదా. అది ఇప్పుడు రాయట్లా, ఒకరోజు రియల్ ఎస్టేట్ అన్నారు, ఒకరోజు సౌత్ ఆఫ్రికా అన్నారు, ఇంకో రోజు ఏదో బంగారం కొన్నారన్నారు, రకరకాల, ఇంకో రోజు ఏమో ఓటర్లకే పంచారన్నారు, అన్నీ రకరకాలుగా జరిగిపోతా ఉన్నాయి. పత్రికల్లో ఇంత రాస్తూ ఉన్నప్పుడు 84 రోజులైంది A1 అరెస్ట్ అయ్యి గత ఏడాది సెప్టెంబర్ నుండి దర్యాప్తు జరుగుతున్నప్పుడు నిజంగా ఈ పత్రికల్లో వచ్చినవన్నీ నిజాలైతే కోర్టు ముందు పెట్టేవాళ్ళు కదా సిట్ అధికారులు, ఇదిగో మేమంతా ఇదంతా చేశామని. అంటే ఏమీ లేదు, పత్రికల్లో కేసు నడుపుతూ ఉన్నారు కొమ్మినేని గారు. రైట్, సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడండి శివశంకర్ గారు. ఒకటి సార్, ఇది కుంభకోణమే లేదు. కుంభకోణం లేదని ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని కింద వాళ్ళంతా కూడా చేసినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ అధికారి జడ్జి గారు క్లియర్ కట్ గా ప్రతిసారి ఇలా రిమాండ్ ప్రవేశపెట్టిన అడిగినప్పుడల్లా ప్రతిసారి జడ్జి గారు అడిగేటువంటి మాట, ఏదైనా ఆధారాలు ఉన్నాయా అంటే కనుక ఉన్నాయి సార్, ఏది అంటే ఫీల్డ్ కవర్లు ఇచ్చాం సార్, లేదా ఫోరెన్సిక్ పంపించాం సార్, అవి వస్తాయి సార్. ఇంతకు మించి వాళ్ళ దగ్గర నుంచి సమాధానము పీపీ నుంచి కానీ ఇన్వెస్టిగేషన్ అధికారి నుంచి రాలేదు. నిన్న కూడాను ఆయన జేసీబీ కోర్టు జడ్జి గారు అడిగినటువంటి ప్రశ్నలకు ఎక్కడుందయ్యా ఇది అంటే ఏదో ఇచ్చారంట. అవి ఎప్పుడు అవి సిట్టు అధికారులు బివరేజెస్ కార్పొరేషన్ లో స్వాధీనం చేసుకున్నటువంటి మొదటి అవే ఇచ్చారట. కానీ బాలాజీ గోవిందప్పయ్య గారి గురించి ఏందయ్యా అంటే నీళ్ళు నమ్ముతున్నారట అధికారి. ఏందయ్యా ఇది అధికారులు ఏం లేవు అంటే లేదు సార్ ఇంకోటి. అంటే ఇది క్లియర్ కట్ గా కేవలము కొంతమందిని టార్గెట్ చేసుకోవడము, జనాలలో ఏదో జరిగిపోయిందని చెప్పడము, ప్రతిపక్ష పార్టీ మీద, ప్రతిపక్ష నాయకుడి మీద కక్ష సాధింపులో చర్యలే భాగంగా వాళ్ళు పెట్టగాని ఇప్పుడైనా కూడా 24 రోజులైంది వాళ్ళకి ఆ యొక్క ఛార్జ్ షీట్ వేస్తే దాంట్లో క్లియర్ తెలుస్తుంది. ఇంతవరకు వెయ్యలేదు. కొత్త వాళ్ళని పట్టుకురావడము, మీరు అన్నట్టు బంగారం అని ఒకసారి అంటారు, ఆఫ్రికాలో బిజినెస్ అంటారు, లేకపోతే ఇక్కడ ల్యాండ్లు అంటారు, బెంగళూరులో ల్యాండ్లు అంటారు, అబ్బో ఇదంటారు. ఇది ఏమీ లేదు సార్, కుంభకోణమే లేదు. దానికి సంబంధించి ఏముంటది, కొండందవి ఎలుకలు పట్టడమే లాస్ట్ అవుతుంది. రైట్, ఫైనల్ గా రామ్నాథ్ గారు చెప్పండి, ట్రెజరీ తనఖా దానికి సంబంధించి పయ్యావులు కేశవ్ గారు మాట్లాడింది, వైసీపీ వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారంటాం, ఇంకోవైపు ఏమో చంద్రబాబు గారు రాయలసీమకి బ్లూ ప్రింట్ తన మదిలో ఉందని చెప్పటం, వీటి మీద మీ కామెంట్ ఏమిటి? అంటే రాయలసీమకు ఒక బ్లూ ప్రింట్ మాత్రమే పుస్తకాల్లో ఇస్తాను, దాన్ని దగ్గరగా పెట్టుకోండి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ గా. ఈ బ్లూ ప్రింట్ రాయలసీమ గురించి ఈరోజు కొత్తగా కాదు కొమ్మినేని గారు, అమరావతి మీద ప్రకటన చేసినప్పుడు అసెంబ్లీ వేదికగానే జిల్లాకు 10 ప్రాజెక్టులు అంటూ చదివి వినిపించారు. అనంతపురం జిల్లాకి ఇన్ని, కడపకి ఇన్ని, చిత్తూరు జిల్లాకి. మరి ఏమయ్యాయి? ఏమీ లేవు. అంటే కేవలం రాయలసీమ ప్రజల్ని, అటు ఉత్తరాంధ్ర ప్రజల్ని ఒక మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా మీకు బ్లూ ప్రింట్ ఇస్తా, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తా, ఇక్కడికి తీసుకెళ్తా అని చెప్తుంటారు. కానీ అంతకు మించి ఏం లేదు. మా పయ్యావుల కేశవ్ గారు నిన్న ఎట్టకేలకు స్పందించారు ఈ 9,000 కోట్ల రూపాయల మీద. కానీ స్పందించారు, కానీ ఆయన చాలా సెలెక్టివ్ గా ఎంతవరకు స్పందించాలో అంతవరకే స్పందించారు. అప్పులు ఇస్తున్న వాళ్ళని ఇన్వెస్టర్లుగా అభివర్ణించారు ఆయన. ఇన్వెస్టర్లు, అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఇప్పటి నుండి ఇన్వెస్టర్లు అని అనాలి మనం. ఇన్వెస్టర్లు చంద్రబాబు నాయుడు గారి పరపతి చూసి మాత్రం వాస్తవం, కొత్త డైలాగులు కనిపెట్టడంలో తెలియజేసిన తర్వాతేనండి ఎవరైనా సరే. అంటే అప్పులు ఇచ్చే వాళ్ళు అంటే బాగోదు కాబట్టి ఇన్వెస్టర్లు అనేసారు, బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరపతి చూసి 200 మెయిల్స్ పెట్టినా, వైసీపీ వాళ్ళంతా ఫిర్యాదు చేసినా కూడా వీళ్ళు బాండ్లు కొనేకి వచ్చారు, ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అని చెప్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరపతి అనే మాట ఎందుకు వస్తుంది?
చంద్రబాబు నాయుడు గారు పరపతి ఉంటే అప్పులు ఇచ్చేవాళ్ళు, ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, ఇంకా మాకు ఏం అవసరం లేదు, తనఖా అవసరం లేదు, తాకత్తు అవసరం లేదు, మేము ఇచ్చేస్తామని ముందుకు రావాలి. కానీ ఇక్కడ ఏం జరిగారు, 9,000 కోట్ల రూపాయల కోసం 191,000 కోట్ల రూపాయలు విలువైన గనుల్ని తాకట్టు పెట్టారు. సరే అప్పిచ్చేవాడికి ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి తాకట్టు పెట్టామంటే అక్కడి వరకు ఓకే. కానీ ఏం చేశారు, ప్రతి ఇన్స్టాల్మెంట్ను 6 నెలల ముందే అకౌంట్లో మీకు డిపాజిట్ చేస్తామని చెప్పారు. అంటే 6 నెలల ముందే రెడీకి పెట్టింటాం, మీరు తీసుకోండి అన్నారు. లేదు మీరు 6 నెలల్లోపు అలా డబ్బులు ఇస్తారో లేదో మాకేం గ్యారంటీ అన్నప్పుడు ఏకంగా ఏం చేశారు, తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ అకౌంట్ మీద అజమాయిషీ ఇచ్చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్బీఐ దగ్గర శాశ్వతంగా ఒక అకౌంట్ ఉంటుంది. వీళ్ళు ఏం అప్పులు ఇచ్చినా ఇకపోయినా కూడా డైరెక్ట్ అక్కడ నుండి తీసేసుకోవచ్చు. అది కూడా ఏంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పుకోకుండా ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు ఇచ్చిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారి పరపతి అన్నది ఎక్కడ వస్తుంది ఇక్కడ? కానీ చంద్రబాబు నాయుడు గారి పరపతి చూసి మాకంతా అప్పులు ఇవ్వడానికి వచ్చారని కూడా పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు. ఇదే పయ్యావుల కేశవ్ గారు గతంలో ఆ లిక్కర్కి సంబంధించి ఏదో చేస్తే అయిపోయింది, రాష్ట్రం దివాలా తీసింది, ఇంకా సోమాలియా కూడా దారుణంగా తయారైపోయిందండి, అసలు తాకట్టు పెట్టడాలు ఏంటండి ఆదాయాలని మాట్లాడారు. కానీ ఈ రోజు మాత్రం దీనికి ఆర్బీఐ అనుమతి ఉంది. 191,000 డబ్బులే తాకట్టు పెట్టినట్టు అయిందా? కానీ ఆర్బీఐ ఆమోదం ఉంది అని చెప్తున్నారు. అంటే ఎక్కడికెక్కడ పైగా కంప్లైంట్ చేశారంటున్నారు. పురంధేశ్వరి గారు కేంద్ర ఆర్థిక మంత్రి వస్తే డైరెక్ట్ ఒక పచ్చి అబద్ధం 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పారు. ఏది కేంద్ర ఆర్థిక మంత్రి గారికి చెప్పారు, ఫిర్యాదు చేశారు. అది కంప్లైంట్ కిందకి రాదు. ఇప్పుడు పైగా ఇలా సీక్రెట్ గా చేస్తున్నారు, హైకోర్టులో కేసు ఉంది. వైసీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, మొత్తం రాష్ట్రం దెబ్బతింటుంది, వాళ్ళ హక్కు కదా అది, దాన్ని మాత్రం ఫిర్యాదు అంటున్నారు. వీళ్ళు అసలు ఇంగ్లీష్ మీడియంతో సహా అనేక కేసులు వేశారు కదా కోర్టులో, అది అవన్నీ కరెక్ట్. ఇప్పుడేమో ఎవరు ఏం చేయకూడదు, వాళ్ళు ఏం చెప్తే దానికి ఆహా ఓహో అంటే కానీ వాళ్ళకి ఇది ఉండదేమో. రైట్, శివశంకర్ గారు నాకు డౌట్ వచ్చింది, నిన్న ఏదో ఈ ఆర్టీసీ బస్సులకు సంబంధించి స్కీమ్ మీద చంద్రబాబు గారు మాట్లాడారా లేదా? వాళ్ళ పేపర్లు అయితే రాలేదు. నిజంగానే మొత్తం రాష్ట్రం అంతటా ఇస్తారా లేకపోతే కేవలం జిల్లాకే ఇచ్చే అవకాశం ఉందా? మీకేమనిపించింది? అది మీకే దగ్గర ఏమైనా సమాచారం ఉందా? అయితే సమాచారం లేకపోతే ఏం చెప్పొద్దు. ఒకటి, ఇది నిన్న అచ్చెన్నాయుడు గారు ఇట్లా చెప్పినట్టు మనం కూడా పేపర్లో చూశాను, ఢిల్లీలో మాట్లాడుతాయని చెప్పారనేటువంటిది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట అన్నారు, విత్ ఇన్ డిస్ట్రిక్ట్ చేయడానికి అనేటువంటిది గతంలో ఒకసారి చెప్పారు. విత్ ఇన్ డిస్ట్రిక్ట్ చేస్తామని చెప్పి. సార్ ఇది చిన్న స్కీమ్, వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ స్కీమ్ అతి చిన్న స్కీమ్ ఇది. ఇది తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేశాయి. కానీ తెలంగాణలో మహిళలు ఎక్కడెక్కడ ఆ మూల నుంచి ఈ మూలకి వెళ్ళినా కూడా ఎక్కడ టికెట్ అవసరం ఉండదు అనుకుంటా. టికెట్ అవసరం ఉండదు, కాకపోతే కొన్ని సెలెక్టివ్ బస్సులు పెట్టారు, ఏది పల్లె వెలుగు లాంటి బస్సులు వాటిలో పెట్టారు, సూపర్ డీలక్స్ లో లేదు అనేటువంటి చెప్పారు. కానీ ఇక్కడ దాదాపు 14 నెలలైనా కూడాను ఈ స్కీమ్ అమలు చేయకుండా ఊరిస్తూ ఫీలర్స్ వదులుతూ, ఒకసారి రవాణా శాఖ మంత్రి, ఒకసారి మహిళా మంత్రులు, వీళ్ళు ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అనేటువంటి ఊరించడమే తప్ప ఇది ఆగస్టు 15కి అయితే ఇస్తామంటున్నారు. అయితే ఏ రకంగా ఇస్తారన్నదే ఇప్పుడు చర్చ. మరి ఒకసారి జిల్లా అంటున్నారు, ఇంకోసారి ఏం మాట్లాడలేదు, మరి ఏం జరుగుతుందో చూడాలి. వాళ్ళు చెప్పినట్లు పూర్తిగా మేము కూడాను మా అధ్యక్షుల వారు కూడా పదే పదే రిపీట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ కడప ప్రజలందరూ కూడాను అమరావతి చూడడానికి, లేకపోతే విశాఖ ప్రజలంతా కూడాను ఇక్కడ రావడానికి మొత్తం అంతా ఎదురు చూస్తున్నారు, తిరుపతికి రావడానికి. ఉత్తరాంధ్ర నుంచి, శ్రీకాకుళం నుంచి తిరుపతి వెంకన్న అయితే ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా అన్ని చోట్ల నుంచి, ఖచ్చితంగా రావాల్సిందే కదా సార్. అదే విధంగా ఈయన కట్టేటువంటి ఈ యొక్క అమరావతి రాజధాని చూడడానికి కూడాను ప్రజలందరూ కూడా ఉన్నారు, ఏదో తిరుగుతా ఉంది అనేటువంటిది. అదే విధంగా కేవలము 400 కోట్లు పెట్టి ప్రపంచంలోనే అత్యంత స్టాండర్డైజ్డ్ బిల్డింగ్లు రిషికొండ చూడడానికి కూడా జనాలు ఉన్నారు, వాళ్ళు అనుమతించాలి, ఆర్టీసీ బస్సు అనుమతించాలి. ఈ పక్క రాజధాని 1000 కోట్ల ఖర్చు పెట్టినటువంటి రాజధానిని, అదే విధంగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని, రిషికొండను అన్ని కూడా దర్శించడానికి రెడీగా ఉన్నారు. అన్కండిషనల్ గా ఏదైతే పెట్టారో మీరు ఇచ్చినటువంటి ఫీలర్స్ వదిలినట్టు విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అయితే ప్రజల నుంచే కాకుండా మా నుంచి కూడాను పూర్తిగా ఏమి ఉద్యమమైనా కూడా మహిళలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గౌరవ సీఎం గారు ఏ రకమైన ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు దానికి సంబంధించి ఆల్రెడీ ఎంత నష్టం వస్తుందని తెలుగుదేశం మీడియా ప్రచారం చేసింది. అయినప్పటికీ కూడా మరి వాగ్దానం చేసినప్పుడు కదా అవన్నీ లెక్కలేసుకోవాల్సింది, మేము అన్ని లెక్కలేసే చేసాం, కావాలంటే కాలర్ పట్టుకోండి కూడా అన్న నేతలు ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం.